వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. వక్ఫ్ బోర్డు వివాదం ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. అనేక అంశాలన్నీ పక్కకి వక్ఫ్ బోర్డు గురించి జనమంతా మాట్లాడుకునే పరిస్థితి మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో అసలు ఆ వివాదం ఏంది, ఎందుకు వచ్చింది, అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అనే అంశాలని మాట్లాడుకోవడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఎంత మాట్లాడారు? నమస్తే. నమస్కారం. అసలు ఎందుకండి అసలు ఈ వివాదం ఎందుకు వస్తుంది? ఇంతకు ఈ వివాదం కంటే ముందు అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అంటే? నిజంగా మాట్లాడాలంటే దీని మీద నాకు కూడా అంత అవగాహన లేదు. ఎందుకు అని అంటే వక్ఫ్ బోర్డు ఏదో ఉంది, అది ముస్లింస్ సంబంధించింది ఏమిటి అన్నది తప్ప అంతగా నేను ఎప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టలే. గత 2-3 ఏళ్లుగా అసలు కొన్ని స్టడీ చేయడంలో భాగంగా వక్ఫ్ బోర్డు కూడా కొంత స్టడీ చేసాం. కానీ గత 6 నెలలుగా ఎప్పుడైతే పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుని చట్టాన్ని మార్చడానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టారో, తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, అప్పుడు దాన్ని సీరియస్ గా స్టడీ చేయడం అనేది చేశారు. అసలు వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తులు అని అంటే అవి వ్యక్తులు గాని లేదు ముస్లిం సంబంధించిన సంస్థలు గాని దారాదత్తం చేసినవి, దానం చేసినవి అవి. వాటిని రక్షించడానికే 1937 వాళ్ళ చట్టం ఉంది. 1937లోనే షరియత్ అప్లికేషన్ చట్టం, స్వాతంత్రానికి 10 ఏళ్ల ముందే, స్వాతంత్రం కన్నా ముందే, అది మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే రాజ్యాంగంలో కూడా మన భారత రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగం కూడా వాటిని రక్షించేటట్టు వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చాయి. ఇది దాని ఇక్కడ మీరు అన్నట్టు ఓన్లీ ముస్లింల ఆస్తులు, ముస్లిం సంస్థల ఆస్తులే వక్ఫ్ బోర్డుకి ఇవ్వచ్చా, నాన్ ముస్లింస్ కూడా ఇవ్వచ్చా? మీరు నేను కూడా ఇవ్వచ్చు. ఎవరైనా, ఏ మతానికి చెందిన వారైనా, పురుషులైనా మహిళలైనా లేదు ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా వాళ్ళు వక్ఫ్ కింద వాళ్ళ ఆస్తుల్ని ఇవ్వచ్చు. దానికి ఏమి ముస్లింలే ఇవ్వాలి అన్నది ఎక్కడ లేదు. ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చిన చట్టంలో మాత్రం ఏముంది అని అంటే, ఎవరి 5 ఏళ్ల పాటు ఇస్లాంని ఆచరిస్తారో వాళ్లే దానం చేయగలరని. అది కీలకం. మిగతా వాళ్ళు నాన్ ముస్లింలు చేయడానికి లేదనా? నాన్ ముస్లిమా అని లేదు. 5 ఏళ్ళు మీరు ముస్లిం గా ఉంటేనే ఇస్లాం గా మీరు ప్రార్థనలు చేసినట్టు, ఇస్లాం గా చేసినట్టు మీరు ఉండాలి. 5 సంవత్సరాలు ఇస్లాంని ఆచరించిన వారే దానం చెయ్యాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అంటే అర్థం అదే కదా. గతంలో మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంతకు ముందు నేను అదే చెప్తుంది, 1937 ప్రకారం లేదు మన రాజ్యాంగంలో దీని ప్రకారం లేదా వక్ఫ్ దీని ప్రకారం ఎవరు అయినా దానం చెయ్యొచ్చు. అది ఏం చేస్తారండి? వక్ఫ్ సంబంధించి వ్యక్తులు లేకపోతే సంస్థలు దానం చేస్తారు, దానికి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయనేది మనం అఫీషియల్ లెక్కలు చెప్తున్నాయి. అసలు ఏం చేస్తారు ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు గాని ఆస్తులు గాని? దీని ద్వారా ఏమైనా దేశానికి గాని ప్రజలకు గాని ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఏం చేస్తారు దాంతో? ఇదే 5వ తారీఖు నాడు మన భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ వచ్చింది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత. అందులో మీరు అడిగిన దానికి సమాధానం ఉంది. 8,72,328 ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ బోర్డు కింద, వక్ఫ్ కింద. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డై, అంటే ఈ 3 రాష్ట్రాల్లో తప్ప, అంటే 3 రాష్ట్రాలు కూడా కాదు, 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. మిగతా అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో మీకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వాటి కింద ఈ ఆస్తులు ఉన్నాయి. 8,72,328 ఒకటి. రెండోది ఇది 38,16,292 ఎకరాల్లో ఉంది. ఇంత ఆస్తిని, ఇంత భూమిని కలిగి ఉంది. ఇది ఇంకో కారణం. మూడోది మీరు అన్నట్టు ఇవేం చేస్తాయి, ఈ ఆస్తులు కూడా 23 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మన ప్రెస్ రిలీజ్ లో వచ్చింది. 23 రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి, ముస్లిం శ్మశానాలు, అంటే బొందలగడ్డలు అంటాం మన తెలంగాణ భాషలో అయితే. అంటే ముస్లింల కోసం బొందలగడ్డలు, అది ఎక్కువ శాతం నెంబర్ 1 వక్ఫ్ బోర్డు భూముల్లో. అంటే 38,16,292 ఎకరాల్లో కొంత భాగం, అంటే నెంబర్ 1 భాగం మీకు ముస్లిం బొందలగడ్డగా ఉంది ఒకటి. రెండోది ఎందులో ఉంది, వ్యవసాయం కింద ఉంది. మూడోది ఏం కింద ఉంది, మసీదుల కింద ఉంది. నాలుగోది ఎక్కువ భాగం ఎందులో ఉంది, నాలుగోది షాపుల రూపంలో ఉంది.
ఐదోది ఇళ్ల రూపంలో ఉంది. ఇంకా 6, 7 అలా తీసుకుంటే 23 రకాలు చెప్పాను కదా. అట్లా మీకు మద్రాసాలతో సహా మిగతా వాటితో సహా వీటన్నిటికీ కలిపి 23 రకాలుగా ఈ ఆస్తులు భారతదేశంలో, నేను ఇందాక చెప్పిన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డై తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో ఈ ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి. రెండోది మీరు అడిగిన ఇంకోటి, అసలు ఇవి ఏం చేస్తాయి? వక్ఫ్ ఏం చేస్తుంది? కరెక్ట్. ఏం చేస్తాయి? ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడు వచ్చినవి కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చినవి. ఇదేదో భారతదేశం ఏర్పాటు అయిన తర్వాత వచ్చినవి కాదు, అంత ముందే వచ్చాయి, అంత ముందే ఉన్నాయి. కొన్ని అసలు మాట ద్వారా ఇచ్చినవి ఉన్నాయి, మాట ద్వారా ఇచ్చినవి ఉన్నాయి. సంవత్సరాలుగా అవి వక్ఫ్ ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. వాటికి కొన్నిటికి పేపర్లు లేవు, అది ఒక భాగం. కానీ అవేం చేస్తాయనంటే అసలు ఇస్లామిక్ చట్టంలో వక్ఫ్ అంటే మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం దేవుని పేరు మీద అంకితం చేయబడిన ఆస్తి అని అర్థం. వక్ఫ్ అంటే ఈ ఆస్తుల మీద ఆదాయం వస్తుంది. ఇందా నేను చెప్పాను, వ్యవసాయం ఉంది, షాపులు ఉన్నాయి, ఇళ్లు ఉన్నాయి, కార్యక్రమాలు వాళ్ళు చేపట్టినవి ఉన్నాయి, వాటికి కొంత ఆదాయం రావచ్చు. ఈ ఆదాయం దేనికి ఖర్చు పెట్టాలి? మసీదుల నిర్వహణ కోసం, వాటి ఖర్చుల కోసం, లేదు విద్యాలయాల కోసం, పేదవారి కోసం ఇది చేసేది. అంతే తప్ప ఏ వ్యక్తులకో కోసం చేసేది కాదు, ఏ వ్యక్తులకో ఏ ఇతర సంస్థలకో చేసేది కాదు. అంటే వ్యాపార ప్రయోజనాలు కాదు, పూర్తిగా చారిటీ దీంతోటే ఇవి నడపాలి, నడుస్తున్నాయి. రెండోది. మూడోది, మీరు చెప్పినట్టు ఒకసారి నేను వక్ఫ్ ఆస్తి కింద డిక్లేర్ చేస్తే, లేదు నేను దానం చేస్తే, దాన్ని రిజిస్టర్ చేస్తే దాన్ని నేను వెనక్కి తీసుకోలేను, దాన్ని అమ్మలేం, దాన్ని వెనక్కి తీసుకోలేం, దాన్ని బహుమతికి ఇవ్వలేం. అంటే ఒక్కసారి వక్ఫ్ కింద వ్యక్తులు గాని, సంస్థలు గాని, ముస్లిం సంస్థలు గాని వక్ఫ్ కింద దానం చేస్తే, రిజిస్టర్ చేస్తే అవి మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారమే లేదు. ఇంత పకడ్బందీగా ఉంది. మరి ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది మోడీ ప్రభుత్వానికి? అంటే కీలకం. పాత చట్టాలు పాత పడిపోయినాయి, ఆ మారుతున్న కాలానికి ఆధునీకరణ పెరుగుతుంది కాబట్టి మారుతున్న కాలానికి మారుతున్న చట్టాలు కావాలని మీలాంటి వాళ్ళే అంటారు. ఇలాంటి చట్టాలకు మార్పు చేస్తుంటే మళ్ళీ మీరే వ్యతిరేకిస్తారు. ఎట్లా కరెక్ట్? ఎట్లా సమర్థించుకుంటారు? వ్యతిరేకించలే. మళ్ళీ మీరు మోడీ గారు అన్నది అనక్కర్లే, లేదా కిరణ్ రిజిజు గారు అన్న మాటలు అనక్కర్లే. మార్చుకున్నారు అన్నదానికి నేను మార్చుకోలేరు అన్నది ఆస్తి దానం చేసిన తర్వాత. కానీ వక్ఫ్ చట్టానికి సవరణలు చేయలేదని నేను చెప్పలే. 2013లో కూడా సవరణలు చేశారు, 2013లో కూడా. అందువల్ల కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేయడంలో ముస్లిమ్స్ గాని, ముస్లిం సంస్థలు గాని, ముస్లిం పార్టీలు గాని, అంటే మతతత్వ పార్టీలు గాని, ముస్లిం సంబంధించి మన ఆల్ ఇండియా ఎంఐఎం లాంటిది గాని ఇవి వ్యతిరేకించలే. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసులు పడ్డాయి, పార్టీలుగా పడ్డాయి, పొలిటికల్ పార్టీలు వేసే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వేసింది. అందువల్ల నెక్స్ట్ ముస్లిమేతరులు కూడా ఆందోళనకు ఉన్నారు వక్ఫ్ సంబంధించి. అందువల్ల మీకు మార్పులకి అంగీకరించరా? చట్టం ఎప్పుడో చేస్తే 100 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, 300 ఏళ్ళైనా అలాగే ఉండాలా అన్నదాని మీద ఏమి భిన్న ఉండకూడదు, ఉండక్కర్లేదు, ఉండవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా వాటికి మార్పులు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఇంకా మంచిగా అవి ఉపయోగపడేటట్టు. ఎవరికి ఉపయోగపడేటట్టు? భారతదేశంలో ఉన్న ప్రజలే ముస్లింలు. వాళ్ళేమి భారతీయ దేశానికి వలస వచ్చిన వాళ్ళు కాదు కదా, బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు కదా, భారతదేశంలో ఉన్న వాళ్ళే దానం చేసినవే, వాళ్ళ సంస్థలు ఉన్నవే, అవే అభివృద్ధి చెందినవి, అవే లెక్క చెప్తుంది. వాళ్ళు దేనికోసం ఖర్చు చేస్తున్నారు కూడా స్పష్టంగా ఉంది. అందువలన ఇంత స్పష్టంగా ఉంటే ఇప్పుడు తీసుకొచ్చే మార్పులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి అన్నది దుర్మార్గంగా ఉన్నాయి అన్నది అందరూ అంటున్నారు, మెజారిటీ అంటున్నారు. అందులో హిందువులు కూడా. ఏం దుర్మార్గం ఉంది? ఎవరు ముస్లింలైనా హిందువులైనా ఏమంటున్నారు? అసలు మొదటిది, ఇది ఒక మతానికి సంబంధించిన ఆస్తులు, మతానికి సంబంధించిన బోర్డు. ఇప్పుడు అందులో
వక్ఫ్ బోర్డు ప్రకారం ముస్లిమేతరులు ఉండకూడదు. ఇప్పుడు ముస్లిమేతరులను తీసుకొచ్చారు ఇద్దరిని, ఎందుకు తీసుకురావాలి? తప్పేందంటే తప్పేం లేదు, కరెక్ట్. మీరు చాలా ఉదారవత్వం. అసలు మేమందరినీ, మాకు ముస్లింలు గాని మైనారిటీలు అన్న గాని, లేకపోతే ఎందుకనంటే మన మోడీ గారే విశ్వగురువు కదా, విశ్వగురువుకి అవేవి లేవను. మరి ఇతర ధార్మిక సంస్థల్లో ఇతర మతస్థుల్ని మీరు అంగీకరిస్తారా? బీజేపీ అంగీకరిస్తుందా? ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? లేదు ఇప్పుడున్న మా మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఆ మార్పులు తీసుకొస్తుందా? తీసుకురమ్మనండి. మరి ఎస్, మేము భారతదేశంలో ఉన్న ఏ ధార్మిక సంస్థలైనా, ఏ మత సంస్థలైనా వాటికి సంబంధించిన వాటిలో మహిళలను వేస్తాం, ఇతర మతస్థులను వేస్తాం, దళితులను వేస్తాం, గిరిజనులను వేస్తాం, లేదు ఇతర వెనకబడిన తరగతుల వారిని వేస్తాం అని చెప్పమనండి, చేయమనండి. అప్పుడు నిజంగా వీటికి ఇబ్బంది లేదు. ఎందుకు ముస్లింలే ఉండాలి? ఎస్, నేను కూడా అంగీకరిస్తా. కానీ మీరు ముందు ఆ కాన్ఫిడెన్స్ ముస్లింస్ లో ఇవ్వాలి, ఆ కాన్ఫిడెన్స్ భారతదేశ ప్రజలకు ఇవ్వాలి. మీరు ఇచ్చారా? మీరు ఇవ్వలే. మోడీ గారు మనకేమి కొత్తగా అమెరికా నుండి రాలే, ఆయన బయట పాకిస్తాన్ నుంచి రాలే, ఆయన భారతదేశంలోనే ఉన్నారు. కానీ ఆయన నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు ఏంటి? 2002 అమెరికా ఆయనకి వీసా ఎందుకు ఇవ్వనుంది? అమెరికా ఆయనకి ప్రధానమంత్రి అయ్యే వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి అమెరికా రానివ్వలేదు, ఇవ్వనని చెప్పింది. ఎందుకు? ఎందుకనంటే ఆయన ఒక మైండ్ సెట్ తో ఉన్నారు అని చెప్పినది అమెరికా చెప్పింది, మనం చెప్పలే. ఒక విధంగా భారతీయుడిగా మనం దాన్ని అంగీకరించకూడదు. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఆయన చేసిన కార్యక్రమాల వలన మీకు అమెరికా వద్దని చెప్పింది. అట్లాగే మీరు ఆయన ప్రధాని అయ్యారు. 11 ఏళ్ళలో ఆయన ఉపన్యాసాలు విన్నారా మీరు? ఏం ఉపన్యాసాలు అవి? ఎన్నికల ముందు ఒక మతాన్ని రెచ్చగొట్టేటట్టు, 2 మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టు ఆయన మాట్లాడినవన్నీ, దాని మీద అన్ని వచ్చాయి. పొలిటికల్ పార్టీస్ బీజేపీ మీద కంప్లైంట్ కాదు, ముఖ్యంగా మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద, ఇతర బీజేపీ నాయకుల మీద ఎలక్షన్ కమిషన్ కి చాలా కంప్లైంట్లు పెట్టాయి. అందువలన ఆయన మాట్లాడే తీరు ఒకటి, రెండోది చేతలు, ఈ 2 చూసే ఇప్పుడు ప్రజలు అంగీకరించడం లేదు. అందుకే నేను అన్నాను. అంటే మీరన్న పాయింట్, మొన్న ఎలక్షన్ల సందర్భంగా కూడా హిందువుల ఆస్తులు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, హిందూ మహిళల తాలిబొట్లు కూడా ముస్లింలకు గుంజిస్తారు అనే కామెంట్ కాంగ్రెస్ మీద మోడీ చేసిండు. అలాంటి సందర్భంలో ముస్లిం లా ఒక బోర్డు, వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు దానికి సంబంధించి ముస్లింల ఆస్తులను కాపాడడానికి మేము దీంట్లో చట్టాన్ని చేస్తున్నాం, ముస్లిం మీద ప్రేమతో చేస్తున్నాం అని వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో 2 కాన్ఫ్లిక్ట్ అనిపిస్తున్నాయి కదా. 2 మీరు చెప్పిన దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని మోడీ కాదు కదా? కాదు. మరి ఆయన ఇంకా మాట్లాడితే ఇప్పుడు వచ్చిన ప్రధాని 47 నుంచి మనకు అనేక మంది ప్రధానులు వచ్చారు. మరి అప్పుడు హిందువులు తాలిబొట్లన్నీ ముస్లింలకు ఇచ్చేసారా? హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు ఇచ్చేసారా? అసలు ఈయన జనగణన ఎందుకు చేపట్టడం లేదు? జనగణన చేపడితే అసలు ముస్లింలు ఎంత పెరిగారో చెప్తారు. వీళ్ళు అనేక ప్రచారాలు చేస్తున్నారు కదా, ముస్లిం 4 భార్యల నుంచి కలిగి ఉండొచ్చు, ముస్లింలు డజన్ల కొద్దీ పిల్లలను కనొచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. అవి శుద్ధబద్ధం. నేను ఒక పబ్లిక్ సెక్టర్ లో 36 సంవత్సరాలు పనిచేశాను. అంతకు ముందు 2.5 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. అంటే సుమారు 40 సంవత్సరాల పాటు నేను ఒక ఉద్యోగితో ఉన్నాను. నేను గత 38 ఏళ్ల నుంచి ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్నా. నాకెక్కడ ముస్లింలు 4 భార్యలు ఉన్న వాళ్ళు నాకు కనిపించలే. మా ఆఫీసుల్లో డజన్ల కొద్ది పిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉండదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి పిల్లలు ఎంతమంది? పాత తరం మీరు ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్న వాళ్ళ సంతానం తీయండి, హిందువులకు కూడా 10 మంది, 11 మంది, 12 మంది. మా అమ్మగారికి కూడా 7 మేము. మరి పిల్లలకి ఇది ఇప్పుడు చదువు పెరిగిన తర్వాత మీకు ఇప్పుడు ఎవరు? మీకు ముస్లింస్ లో ఒక్క పిల్లోడితో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ ఆపరేషన్కి వాళ్ళ మతం ఒప్పుకోదు. అయినా ఆయన చదువుకున్నారు, ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. నాకొకరు చాలు, ఏది అది కూడా ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చేది ఏదైనా ఆయన విభజన కోసం తీసుకొస్తున్నారు. మతాల మధ్య ద్వేషం పెంచేటట్టు ఆయన చర్యలు ఉన్నాయి. వాస్తవంగా అంటే వీళ్ళు విభజన రాజకీయాలు చేయడానికి ఇలాంటి వివాదాలు తీసుకుంటారు. ఎందుకంటే అనేకమైన సీరియస్ అంశాలు భారతదేశం పైన ప్రభావం పడుతున్న అంశాలు. అమెరికా భారతదేశం మీద చాలా సుంకం పెంచాలి, ట్యాక్స్ పెంచాలని మాట్లాడుతున్న సందర్భంలో పేదరికము, నిరుద్యోగిత ఇంత పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో ఇలాంటి వివాదము, రెచ్చగొట్టే అంశాలు, 2 వర్గాల మధ్య ఈ మానసిక ఇబ్బందులు కలిగించే అంశాలనే ముందు తీసుకురావడం వెనుక విభజన రాజకీయం ఉంది అనుకోవచ్చా? 100% ఉంది.
అందులో డౌట్ లేదు. మీరు అన్నది రెండోది కీలక. అసలు భారతదేశం కాదు, ప్రపంచంలోని ఏమైనా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ట్రంప్ వేసే సుంకాల మీద మొత్తం వాళ్ళ దేశాల్లో చర్చ జరుగుతుంటే, వాళ్ళ ప్రభుత్వాలు చర్చిస్తుంటే, వాటిని ఎట్లా ఎదుర్కోవాలని చర్చిస్తుంటే, మన భారతదేశంలో మోడీ గారు వక్ఫ్ బిల్ తీసుకొచ్చారు. అంత అర్జెంటా? ఓకే, ఈయన ఒక మతానికి సంబంధించి మీరు అన్నట్టు మంచి చేద్దాం అనుకుంటున్నారు. మరి మంచి చేస్తున్నా ఒక మతానికి సంబంధించిన అంశం కీలకమా, లేదు భారతదేశం మీద పడుతున్న ప్రభావం, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశంలో ఉన్న పరిశ్రమల మీద, భారతదేశంలో ఉన్న ప్రజల మీద పడుతున్నది కీలకమా? అదొక భాగం. రెండోది, అసలు అది చర్చే లేదు, అది పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడక్కర్లేదు. కానీ ఇది తీసుకొచ్చింది కూడా ఎంత దుర్మార్గం. నేను ప్రారంభంలో చెప్పాను, దీన్ని గత సంవత్సరం పార్లమెంట్ లో పెట్టారు. ఈయనకి 370 రాలేదు కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇది రెఫర్ చేశారు ఈ బిల్లు, లేకపోతే రెఫర్ చేసేవాళ్ళు కాదు. మిగతా కాలంలో 2014 నుంచి 2024 వరకు ఈ చట్టాలు ఎలా తీసుకొచ్చారో తెలుసు. పార్లమెంట్ ని ఎట్లా ఉపయోగించుకున్నారో అనేక ఉదాహరణలు ఉన్నాయి, నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు జేపీసీకి రెఫర్ చేశారు అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఒక 100 స్థానాలు కలిగి ఉంది, వీళ్ళకేమో బీజేపీగా వీళ్ళకి ఏకపక్ష మెజారిటీ లేదు, వీళ్ళు ఇతరుల మీద ఆధారపడి ఉన్నారు. అటు నితీష్ కుమార్ గాని, ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. కొన్ని మతపరమైన విధానాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది మతపరమైందే ఒకటి. రెండోది, జేపీసీకి రెఫర్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, అందులో ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ వాయిస్ మీరు వినలే, వాళ్ళని బయటికి పంపించారు. అది యునానిమస్ రిపోర్ట్ కాదు, లేదు యునానిమస్ కాకపోయినా మెజారిటీ నిర్ణయం చేయొచ్చు జేపీసీలో, దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయొచ్చు. కానీ అసలు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇచ్చిన వాటిని వాళ్ళు ఎక్కడ అంగీకరించడం లేదు, ఎక్కడ అంగీకరిస్తున్నారు. అంగీకరించిన అంశాలని వాళ్ళు నోటు రూపంలో ఇస్తే అది రిపోర్ట్ లో లేదు, జేపీసీ రిపోర్ట్ లో పెట్టలే. అది ఎంత దుర్మార్గం. అది జేపీసీ పద్ధతికే భిన్నం. నేను జేపీసీలో సభ్యుడిని, జేపీసీలో వచ్చిన అంశాల మీద నేను భిన్నాభిప్రాయం నేను వ్యక్తం చేశాను, దాని మీద నేను ఒక నోట్ సబ్మిట్ చేశాను. ఆనవాయితీ ఏంటి, దాన్ని జేపీసీగా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు నా భిన్నాభిప్రాయాన్ని కూడా అందులో పొందుపరచాలి. కానీ అవి తీసేశారు, అందులో లేదు. ఇది మోడీ గారి పద్ధతి. అంటే పార్లమెంట్ కి గౌరవం లేదు, పార్లమెంట్ సభ్యులకి గౌరవం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది ఎందుకు అని అంటే, నేను మీకోసం ఏర్పాటు చేశాను, కానీ నా పద్ధతిలోనే దాన్ని నడిపిస్తానన్న దానికి ఇది నిదర్శనం. ఇది మరి ఇది దేన్ని సూచిస్తుంది? మరి నాకు ఎట్లా నమ్మకం వస్తుంది భారతదేశ ప్రజలకి? లేదు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ముస్లిం మతానికి సంబంధించిన ముస్లింలకి మీరు ఎటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు, ఎటువంటి గ్యారంటీ ఇస్తున్నారు? మీరు ఇవ్వటం లేదు, మీ మీద అనుమానం. అందుకే ఇంత గొడవ జరుగుతుంది. ఇంతమంది లేకపోతే సుప్రీంకోర్టు కేసులు ఎందుకు వెళ్తే, ఇది రాజ్యాంగం కి భిన్నం అని కోర్టులో కేసులు వెళ్ళే. అదేదో ముస్లిం పర్సనల్ లా బోర్డే కాదు కదా వేసింది, పొలిటికల్ పార్టీస్ కూడా వేసాయి. మీరు కామెంట్ చేశారు, అది ముస్లిం మతానికి ముస్లిం సంస్థలకే కాదు, హిందువులకు గాని మిగతా మతాలకు కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఇబ్బందికరంగా ఉంది అంటారు. అసలు వీళ్ళకేం సంబంధం? మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించారు. ఇప్పుడు మిగతా ధార్మిక సంస్థలు నడుపుతూనే ఉన్నాయి, మన హిందూ సంస్థలే ఉన్నాయి, హిందూ దేవాలయాలే ఉన్నాయి, హిందూ దేవాలయాలే ఉన్నాయి. మరి హిందూ దేవాలయాల్లో నేను అన్యమతస్తుల్ని అంగీకరిస్తానా? ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు వస్తాయి. అలాగే ఇప్పుడు మీకు బుద్ధగయ అని ఉంది, బుద్ధిస్టులది, అది బౌద్ధ మతానికి చెందిన వాడిది. మరి మన హిందూ మతస్థులే దాన్ని నిర్వహిస్తున్నారు, అంటే ఒక బౌద్ధ మతస్థులకు స్థాపించిన దాన్ని హిందువులు దాన్ని నిర్వహణ చేస్తున్నారు. ఒక ఉదాహరణ. మరి మీరు అన్నింటిలోనూ ఇది రాదా? మరి ఇప్పుడు ముస్లింలు కూడా, లేదా జైన్లు కూడా, సిక్కులు కూడా, లేదా క్రిస్టియన్స్ కూడా, మాకు మీ హిందూ దేవాలయాల్లో బోర్డుల్లో మమ్మల్ని కూడా నియమించండి, మేము కూడా ఉంటాం, మేము కూడా మీ నిర్వహణలో భాగస్వామి అవుతాం అన్నదొకటి. అట్లాగే ఇప్పుడు అసలు మీరు బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని ఒకటి నిర్ణయం చేయమనండి, నేను హర్షిస్తా. భారతదేశంలో ఏ దేవాలయానికైనా హిందువులందరూ వెళ్ళొచ్చని నిర్ణయం చేయమనండి. ఎందుకు ఇప్పటికీ హిందూ దేవాలయాల్లో మరి దళితులు హిందువులు కాదా, గిరిజనులు హిందువులు కాదా, వెనకబడిన తరగతుల్లో కొన్ని కులాలు హిందువులు కాదా? మరి వాళ్ళని ఎందుకు గుడిలోకి రానివ్వాలి? దేవాలయాల ప్రవేశం లేదు, 2 గ్లాసుల పద్ధతి ఎందుకు? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఎందుకు నిర్మూలించలేదు మీరు?
మీరు అన్నది నేను ఒప్పుకుంటా. మోడీ గారు చాలా విశ్వగురు అవ్వడానికి ఉన్నారు. ఆయన అంతా అందరి ప్రయోజనం ఆయన చూస్తారన్న దాంట్లో నేను అంగీకరిస్తా. ఇవి చేశారా 10 ఏళ్లలో? ఇప్పుడు ఇంకో 1 year 11 ఏళ్ల నుంచి ఇవి చేశారా? చేయలేదు. కానీ ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? ఎందుకు ఒక్క బోర్డే పట్టుకున్నారు? ఇది కదా మనకు కావాల్సింది. నేను ఇంకా అనేకం చెప్పగలను అందులో, మీకు అనేకం చెప్పగలను. అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సవరణలన్నీ తీసుకుంటే అందులో తీవ్రంగా వ్యతిరేకించే ఉన్నాయి, తీవ్రంగా ప్రభావం పడే ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి. ఏమున్నాయి? తీవ్రంగా వ్యతిరేకించేవి ఉన్నాయి, తీవ్రంగా ప్రభావం పడేవి. ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు వక్ఫ్ బోర్డు ఏం చేస్తాయని చెప్పాను కదా మీకు. మెజిస్ట్రేట్స్ కి అధికారం ఉంది, మెజిస్ట్రేట్స్ కి ఇప్పుడు అధికారం లేదు. ఇప్పుడు ట్రైన్డ్ సర్వే కమిషనర్స్ ని అపాయింట్ చేస్తారట, వాళ్ళు వివాదాలు పరిష్కరిస్తారట. అంటే మన జ్యుడిషియరీ మీద మనకు నమ్మకం లేదా? అంటే కోర్టులతో సంబంధం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనకు వివాదాలు ఉంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పరిష్కరించేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. వివాదాలు ఉంటే ఇప్పుడు ట్రైన్డ్ సర్వే కమిషనర్స్ ని ఇప్పుడు నియమిస్తారు, వాళ్ళు చేస్తారు. ముస్లిమేతరులను తీసుకొచ్చారు, అసలు ముస్లింలే ఉండాలి. అలాగే ప్రభుత్వం నియమించిన దాని నుంచి కూడా కౌన్సిల్ లో కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు జాయింట్ సెక్రటరీ, అంటే ప్రభుత్వం నియమించే అధికారి ఏ మతస్థుడైనా ఉండొచ్చు. ఇది గొడవ రాదని ఎందుకుంది? గొడవలు సృష్టించాలని ఎందుకుంది? ఎందుకంటే ప్రభుత్వం అటువంటి గొడవలు సృష్టించే నైజం కలిగి ఉంది. మరి అటువంటి నైజం కలిగినప్పుడు ప్రభుత్వ అధికారి మీద అన్యమతస్థుడైతే పాత చట్టంలో, అంటే ఇంత ముందు సెక్షన్ 107 ఉంది, దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. ఏముందండి 107? ఎందుకు రద్దు చేశారు? 107 చట్టం ఏంటి అని అంటే, ఆక్యుపై చేసిన భూముల మీద వివాదం 12 ఏళ్ల తర్వాత కూడా వక్ఫ్ బోర్డు చట్టపరంగా కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. అంటే 12 ఏళ్ల లోపు నేను చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే వక్ఫ్ బోర్డు, ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళ మీద నేను చట్టపరమైన చర్యలు వక్ఫ్ బోర్డు తీసుకోలేదు. ఇది దేనికి తీసుకొచ్చినట్టు? ఇది ఎవరి ప్రయోజనం కోసం తీసుకొచ్చినట్టు? ఇప్పటికే దేశంలో వక్ఫ్ ఆస్తుల మీద ఆక్రమణలు జరిగాయి, వాటిని ఆక్రమించుకున్నారు వ్యక్తుల, రాజకీయ పార్టీల, సంస్థల అన్నది పక్కన పెట్టండి, ఎవరైనా వాటి మీద వివాదాలు నడుస్తున్నాయి. ఇంకా మాట్లాడితే ముస్లిం సంస్థలు చాలా ఆర్గనైజేషన్స్ వీటి మీద చాలా పోరాటాలు చేస్తాయి. వక్ఫ్ ఆస్తులను కాపాడండి అని చెప్తున్నాను. మరి ఇప్పుడు మీరు కాపాడే పని చేస్తున్నారా? మార్పు మీరేం చేస్తున్నారు? అలాగే మీకు ఇంకోటి ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అనేక వివాదాలు సృష్టించింది. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైన, ఆక్యుపై అయినా, అవి ఆక్రమించుకున్న వాటి మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం లేదన్నది వచ్చాయి. ఇవన్నీ అనేక ఉదాహరణలు. అందువల్ల వీటి వల్లనే కదా ముస్లింలు గాని, ముస్లిం సంస్థలు గాని, లేదు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ తో సహా రాజకీయ పార్టీలు గాని ఎందుకు ఇవి వ్యతిరేకిస్తున్నాయి అని అంటే, బీజేపీ సిద్ధాంతం, బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కీలకంగా ముస్లింలకి వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ గందరగోళం, లేకపోతే ఈ గందరగోళం రావాల్సిన అవసరమే లేదు. నిజంగా మంచి చేయడానికి నేను తీసుకొస్తున్నాను అని అంటే ఈ గందరగోళం రావాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, వక్ఫ్ బోర్డు వివాదం సంబంధించిన అంశం ఏంది, అందులో వివాదాంశాలు కూడా ప్రస్తావించారు, వాటిని కోర్టు కూడా చేశారు రాజు గారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.